ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరుల సమక్షంలో ఒడిశా బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో 78 స్థానాలను కైవసం చేసుకుని 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి పాలనకు ముగింపు పలికిన బీజేపీ సీఎం పదవికి ఆశ్చర్యకరమైన పేరు మోహన్ చరణ్ మారీని ఎంచుకుంది. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమైంది. మోహన్ చరణ్ మారీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. మానీ, ఒక సీనియర్ నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో కియోంఝర్ నుంచి విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మోహన్ మారీ ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా ఉన్న ఆయన 2000లో అసెంబ్లీకి ఎన్నికైనారు. 2009, 2019 మరియు ఇటీవలి ఎన్నికల్లో కూడా గెలిచారు. గిరిజన నేతగా బలపడ్డారు. జూన్ 12న ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమైంది. మోహన్ చరణ్ మారీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. మానీ, ఒక సీనియర్ నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో కియోంఝర్ నుంచి విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మోహన్ మారీ ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా ఉన్న ఆయన 2000లో అసెంబ్లీకి ఎన్నికైనారు. 2009, 2019 మరియు ఇటీవలి ఎన్నికల్లో కూడా గెలిచారు. గిరిజన నేతగా బలపడ్డారు. జూన్ 12న ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమైంది. మోహన్ చరణ్ మారీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. మానీ, ఒక సీనియర్ నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో కియోంఝర్ నుంచి విజయం సాధించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మోహన్ మారీ ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా ఉన్న ఆయన 2000లో అసెంబ్లీకి ఎన్నికైనారు. 2009, 2019 మరియు ఇటీవలి ఎన్నికల్లో కూడా గెలిచారు. గిరిజన నేతగా బలపడ్డారు. జూన్ 12న ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమైంది. మోహన్ చరణ్ మారీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. భువనేశ్వర్లో జరిగిన భాజపా ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. మానీ